తీసుకొని. అయితే ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలుగా మీరు ఉన్నారు సార్ రాజకీయాలలో. ఇప్పుడు అసెంబ్లీ అంటే ప్రజల గురించి మాట్లాడాలి. అంటే ప్రజలకు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ఎట్లా నెరవేర్చాలి, వాళ్ళకి మనం ఇచ్చిన మాటలు ఎట్లా జనాలకు మనం నెరవేర్చాలి, వాళ్ళ కష్టాలను మొత్తం మనం చూసుకోవాలన్నట్టు అసెంబ్లీలో మాట్లాడాలి. కానీ ఇప్పుడున్న రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, తిట్టుకుంటున్నారు బాగా. మీకు ఈ విషయంగా మనం చూసినట్లయితే మనం 83 ఇంకా మాట్లాడదాం. రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పారదర్శకమైన చర్చ, అపోజిషన్ లీడర్స్కి విలువ ఇచ్చేవాడు, సమయం ఇచ్చేవాడు, సబ్జెక్టు అంశాలపైన మాట్లాడేవాడు, ఆయన టైం కేటాయించేవాడు. మనం ఆయన 83, 85 అటు తర్వాత 94 నుండి 95 వరకు కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు కూడా ఆ విషయంలో నేను లేట్గా తప్పుపడతాను, కానీ 95 నుండి 2004 వరకు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు చంద్రబాబు వేరు, ఇప్పుడు చంద్రబాబు వేరు. 95 to 2004 వరకు చంద్రబాబు కూడాను అపోజిషన్ లీడర్స్కి వాల్యూ ఇచ్చేవాడు. ఎక్కడ కానీ రాజకీయ కక్షలు ఉండేటివి కాదు, రివెంజ్ పాలిటిక్స్ లేవు. సమయము ప్రతిపక్షానికి ఏ విధంగా కావాలా వాళ్ళ సలహాలు తీసుకునేవాడు, వినేవాడు. అపోజిషన్ లీడర్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ అడిగితే దాన్ని పారదర్శకంగా ఆలోచన చేసి ఇచ్చేవాడు చంద్రబాబు. 95 to 2004. మరలా ఎప్పటి ఇంకా మార్పు వచ్చింది, 14 నుండి 19 వరకు ఆయనలో మార్పు చూసాం. అప్పుడు అపోజిషన్ మాట వినాల్సిన అవసరం లేదు, మనం రూలింగ్, మనం ఏది చెప్తే అదే చేయాలని 14 ఇంకా 19 వరకు చూసాం. ఆ వ్యక్తిని టార్గెట్ చేయడము, వ్యక్తిగతంగా ఫ్యామిలీని టార్గెట్ చేయడము, ఆ వ్యక్తి పైన సబ్జెక్ట్ డిస్కైడ్ చేయడం, ఇది 14 నుండి 19 వరకు చూసాం. మరలా ఇప్పుడు 24 నుంచి జరుగుతూ ఉండే 29 సెషన్ చూసుకున్నట్లయితే పూర్తి ఎవరూ మాట్లాడకూడదు, పూర్తి రివెంజ్ పాలిటిక్స్. ఏదైనా కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి జైల్లో వేసేయాలి, ఆ వ్యక్తి బయట రాకూడదు, మనమే లైఫ్ లాంగ్ రాజకీయాలు చేయాలి, మనమే ఉండాలనే కాన్సెప్ట్ ఇప్పుడు 24 to 29.